మొదటి రోజు క్రికెట్ మ్యాచ్లు వర్షార్పణం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా తలబెట్టిన అంతర్రాష్ట్ర టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటులో మొదటి రోజు జరగాల్సిన మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సమయానికి వచ్చి టోర్నీని ప్రారంభించి ఉంటే కనీసం మొదటి మ్యాచ్నైనా చూసేవాళ్లమని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. వర్షం కారణంగా మ్యాచ్లు నిలిచిపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. 130 టీములు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో మొదటి బహుమతి 2 లక్షల రూపాయలు, రెండవ బహుమతి 1 లక్ష రూపాయలు. నిజంగా మా తండ్రి గారు ఆశీర్వదించినట్టుంది. వర్షం సూచన 8 సంవత్సరాలు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆటల పోటీలు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం జరిపేటువంటి కార్యక్రమాలు ఈ 8 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలే పాల్గొనేది. ఇది మొదటి సంవత్సరం. ఈ రోజు ప్రారంభించేటప్పుడు వాన పడుతోందంటే చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి శుభ సూచన. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభిమానులు, క్రీడాకారులు, ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ పోటీలు ప్రారంభించే ముందు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఈ క్రికెట్ పోటీలు ప్రారంభించాలన్నప్పుడు ఆ రోజు నేను అధికారంలో లేనప్పుడు కూడా కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతంలో క్రికెట్ క్రీడాకారులు కానీ ఇతరత్ర క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ప్రారంభించడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే ఈ ఆటలని కూడా క్రీడల్ని కూడా ఆ రోజు అధికారానికి, రాజకీయానికి చుట్టడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తున్నానంటే అధికారం కోల్పోయిన తర్వాత 2019లో మీరు చూస్తే ఈ గ్రౌండ్ ఇవ్వలేదు మాకు. ఈ గ్రౌండ్ ఇవ్వకుండా ఆటల పోటీలు నిర్వహించాల్సిన అవసరం లేదు, మేము నిర్వహిస్తాం, ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు నిర్వహిస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమానికి దూరం చేసే విధంగా జరిగింది. ఇంకొక గ్రౌండ్ లేకపోవడంతో ఆ కార్యక్రమం కొనసాగించలేకపోయినాం. మరి ఈరోజు ప్రజల ఆశీర్వాదం, మీ అందరి అభిమానం, మళ్ళీ కూటమి అభ్యర్థిగా కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మన ఎమ్మిగనూరు నియోజకవర్గం గెలిపించి మళ్ళీ ఈరోజు ఆటల పోటీలు నీలకంఠేశ్వర స్వామి జాతర అంటే బివి మోహన్ రెడ్డి గారి యొక్క స్మారకార్థం జరిగేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై దేదీప్యమానంగా, సంతోషమయంగా జాతర అంటే జాతర అనే విధంగా ఎమ్మిగనూరులో జరగడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరి ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క తీవ్రమైన వర్షం పడుతా ఉన్నా మీరందరూ దూరం నుంచి ఒక పక్క గ్రౌండ్ తడిసిపోతా ఉంది. ఆర్గనైజర్లు ఎవరైతే ఈసారి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని చేయడం జరిగింది. ఒక ప్రైజ్ మనీనే కాదు, ప్రతి ఒక్క క్రీడాకారు కూడా అంతర్రాష్ట్ర టోర్నమెంట్ అంటే ఈరోజు 130 టీములు ఈరోజు దేశం నలుమూలల వేరే ఎక్కడెక్కడ దూరపు రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యేలకు వచ్చి ఆడుతున్నారు. ఈ యొక్క పోటీలలో ఎవరైతే క్రీడా స్ఫూర్తితో ఒక అంపైరింగ్ కానీ, అదే రకంగా డెసిషన్ మేకింగ్ కానీ ఈ యొక్క టోర్నమెంట్ ఎమ్మెల్యేలో ఉంటే ఎక్కడ కూడా ఎవరు కూడా నిలువలకి పక్కన పెట్టకుండా పొరపాటు కూడా పారదర్శకంగా అద్భుతంగా జరుగుతుంది ఈ టోర్నమెంట్. ఈ రోజు ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని బ్రహ్మాండంగా చేస్తామని చెప్పడం జరిగింది. మరొక్కసారి నా స్వార్థం ఏమంటే ఇప్పుడు కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గం శాసనసభ్యుడిగా మా ఎమ్మిగనూరు టీం గెలిస్తే బాగుంటుంది ఎప్పుడు ఆలోచిస్తాను నేను. ఎందుకంటే అక్కడ మన టీమ్స్ కూడా చాలా మంది స్ఫూర్తితో ఆడేటువంటి క్రీడాకారులు ఉన్నారు, బ్రహ్మాండంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి క్రికెటర్స్ ఉన్నారు. నేను కూడా చాలా సార్లు మ్యాచ్లు కూడా చూశాను. మరి ఈరోజు మరొక్కసారి ఈ యొక్క
క్రికెట్ పోటీలను ప్రారంభిస్తూ శాసనసభ్యులుగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి ఆశీర్వాదం, మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం, అదే రకంగా మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలుకుతూ దిగ్విజయంగా ఆర్గనైజర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారని మీ అందరికీ మనందరికీ బ్రహ్మాండంగా శుభం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెబుతూ ఈ కార్యక్రమాన్ని, క్రికెట్ పోటీల్ని అద్భుతంగా నిర్వహించి రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడైనా టోర్నమెంట్ జరిగితే ప్రతి సంవత్సరం కూడా స్టాండర్డ్స్ ని పెంచుతూ ఈ రోజు ఒక మంచి పరిణామంగా మంచి టోర్నమెంట్ ఎక్కడున్నా కూడా ఎమ్మెగనూరు క్రీడల్లో పాల్గొనాలనే విధంగా నలుమూలల్లో మన ఎమ్మెగనూరుకు పేరు తెచ్చే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.